అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మిథున్ రాశి వారికి ఏప్రిల్ 9, 10, 11 తేదీల్లో జరగబోయేదిదే. ప్రతి రహస్యం కూడా వారిది బయటపడబోతుంది. నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారన్నమాట. మిథున్ రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో, ఏ రహస్యం వారిది బయటపడబోతుంది, అలాగే ఏప్రిల్ 9, 10, 11 తేదీల్లో వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరగబోతుందనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశివారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశివారు కార్యదీక్షత అధికంగా కలిగి ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులు బేరీజు వేసుకుని 1-2 సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ రాశివారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకుంటారు. అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు ఎలా సహాయపడగలనని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనా కానీ పాత స్నేహితులను, బంధాలను, అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళతారు. ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులు కూడా అమితంగా ప్రేమిస్తారు. అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతారు. అందరూ మనవారే అనే భావనలో ఉంటారు. అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగతీసే ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు. వీరిలో ఆవేశం కూడా ఎక్కువనే చెప్పాలి. ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాల సమస్యలు తీసుకువస్తుంది. ఇక మానసికంగా ఈ రాశివారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు, బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే ఏ అంశంలో అయినా మనసులో దాచుకుని బాధపడుతూ ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తిలో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీద చెప్పేస్తారు. అయితే ఈగోను పక్కన పెట్టి వారిని క్షమించమని అడగడానికి ఈ రాశివారు ఎప్పుడు కూడా వెనకాడరు. ముఖ్యంగా ఈ రాశివారు మధ్య వ్యక్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కుల్ని కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఈ రాశివారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశివారు ఎప్పటినుంచో మీ జీవితానికి సంబంధించినటువంటి రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. ఎవరికి చెప్పనటువంటి రహస్యం బయటపడబోతుందన్నమాట. ఇటువంటి ఒక రహస్య వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురి అవుతారు. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 9, 10, 11 తేదీల్లో మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు మీకు ఎవరికీ చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతుంది. ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండొచ్చు, లేదా మీరు జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించింది అయి ఉండొచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం అయి ఉండొచ్చు. ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతుంది. ముఖ్యంగా మీరు ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. ఇటువంటి సమయంలో మీరు శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ పరిస్థితుల నుంచి బయటపడేస్తారు. మనస్ఫూర్తిగా శివుణ్ణి వేడుకోండి.
మీ సమస్యకు శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు. దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మీ జీవితంలో ఎప్పుడు కూడా న్యాయంగా ఉన్నారు, కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీకు కొంత బాధను, చేదు అనుభవాలను మిగిల్చాయి. అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. శివ నామస్మరణం చేస్తూ ఉండండి. శివారాధన మీకు ఇటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు శివాలయానికి వెళ్ళి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి. వారు మీ ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేయించుకోండి. లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివ నామస్మరణలో సమయాన్ని గడపండి. మీ మనసులో ఉన్న బాధలను శివ భగవానునికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదం రాకుండా మిమ్మల్ని ఆ శివుడే కాపాడతాడు. ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడతారు. అలాగే ఏప్రిల్ 9, 10, 11 తేదీల్లో మీ జీవితానికి, అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మానసిక ఆనందం, ప్రశాంతత పొందుతారు. విష్ణు సహస్రనామాలు కూడా పఠించండి లేదా వినడానికి ప్రయత్నించండి. పేదలకు అన్నదానం చేయండి. లేని వారికి మీకు ఉన్నంతలో సహాయం చేయండి. మూగ జీవాలకు త్రాగడానికి, నీరు త్రాగడానికి, అంటే తినడానికి ఏదైనా సరే ఆహారం ఏర్పాటు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు. ఇక మిథున రాశి వారు ఈ సమయంలో అనవసరమైన గొడవలు ఇరుక్కునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సహాయం చేయబోయి, ఎవరికైనా సహాయం చేయబోయి అనవసరమైన గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం కనిపిస్తుంది. ఎవరికైనా సరే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మంచిదే అయినప్పటికీ ఆ సహాయం మీకు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ హాని చేయకూడదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు గమనించాలి. ఎందుకంటే ఆవేశపూరితంగా, తొందరపడుతనంతో ఇతర వ్యక్తులని గొడవకు దిగారంటే మాత్రం ఎక్కువగా పోలీసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మిథున రాశి వారు ఒకరి గురించి మీరు మాట్లాడేటప్పుడు ఇంకొకరి గురించి ప్రస్తావించకండి. ఇరుగు పొరుగు కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఒకరి గురించి మాట్లాడినప్పుడు మరొకరి ప్రస్తావన తీసుకురాకూడదు. ఎందుకంటే ఇలా తీసుకురావడం వల్ల అనేక రకాలైన కష్టాలు, బాధలు భవిష్యత్తులో మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంతో ఖచ్చితంగా ఈ మిథున రాశి వారి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే వాటిని అధిగమించడానికి వీరు కొన్ని పరిహారాలు కూడా చెప్పాను కదా. శివుని ఆరాధన మాత్రం అస్సలు మిథున రాశి వారు మర్చిపోకండి. ఇక ఈ 3 రోజుల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయానికి వస్తే కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మంచి అనుకూలత ఉంటుంది. పిల్లల పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. గతంలో కొంచెం అనారోగ్య సమస్యలు పడినా సరే ఇప్పుడు ఈ మిథున రాశి వారికి చాలా బాగుంటుందండి. సో చూసారు కదండి, మిథున రాశి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడబోతుంది, గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, అలాగే ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయనే అంశాలు ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.